క్రీస్తునందు నా ప్రియులారా, దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, దేవుని చేత ఆశీర్వదింపబడి దేవుని చేత ఏర్పరచబడి దేవుని మందిరములో ఒలివల మొక్కల వలె నాటబడినటువంటి ఎబిపాన్యా నుండి సంఘ పిల్లలైనటువంటి విశ్వాసులైన దేవుని ప్రజలైన అందరికీ రూపాంతరపు ఆదివారం శుభాలు దీవెనలు నేను మనపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా కాపాడుతున్నాడు, ఎంతగా మనం బలపరుస్తున్నాడు, నీడవలే వెంటాడుతున్నాడు అంటే అనుభూతిని ఆహ్వానించినప్పుడే, అనుభవించినప్పుడే, అనుభూతిని పొందుకున్నప్పుడే, ఆయన రెక్కల నీడలో విశ్రమిస్తున్నప్పుడే ఆయన విలువ ఏమిటో, ఆయన కృపాసనం ఏమిటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన వాత్సల్యత ఏమిటో మనము గుర్తెరగగలమనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలా ఉంచుతారా? అన్ని మూసుకుంటారా? చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మన హృదయాన్ని వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. ఫలించే నేల నీ హృదయం అయితే వాక్యపు విత్తనాలు నీ హృదయంలో ఫలించాలని, ఎలా ఫలించాలని నేను కోరుకున్నాడంటే 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలభరితమైనటువంటి పంటను నీ నుండి ఆయన కోరుతుండగా వాక్యము చల్లబడే వాక్యమని విత్తనాలు నీ హృదయంలో ఫలించులోకి నా హృదయాన్ని ప్రభు కొరకు సిద్ధపరచుకుంటాము. పరమందు ఆశీనుడా, పరలోకపు తండ్రి, జీవాధిపతి, గనుడైన మా ప్రభువా, గొప్ప దేవుడా, నీ వందనాలు, స్తుతులు. 2026 సంవత్సరంలో రూపాంతరపు ఆదివారంలోనికి, మరొక పునరుద్ధాన ఆదివారంలోనికి మొదటి మాసంలోనే మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తుతులు. మీ మనసులు మారి రూపాంతరము చెందుట ద్వారా ప్రభు చిత్తమేమిటో మీరు పరీక్షించండి మీరు చెప్పిన లేఖనానుసారంగా నీ చిత్తమేమిటో మేము గ్రహించి అంతరంగములో మార్పు కలిగిన వారమై ప్రభువా, నీ కృపాసనం ఎదుట మేము వేచి చూచే భాగ్యము మాకు అనుగ్రహించండి. నీ దివ్యమైన సన్నిధి కాంతి మా ఒక్కొక్కరిపై మీరు ప్రోక్షించండి ప్రభువా, ప్రసరింపచేయండి. నీ ముఖ కాంతిలో నుంచి వచ్చే ఆ వెలుగు కిరణాలు మా ఒక్కొక్కరిని దర్శించాలని ఈ దినాన్ని నేను కోరుతున్నాను ప్రభువా. నీ వెలుగు కిరణాలు చేతమను ప్రభువా మీరు దర్శించాలని ఎంతో ఆశతో ఆయన నీ సన్నిధిలో కనబడుతున్న నేను, నీ పిల్లలైన నీ బిడ్డలందరూ ఈ ప్రత్యేక దినాన్ని రూపాంతరాలు కలిగిన నీ సభలో ఉండగా దానికి మానవులు ప్రభువా, జ్ఞానులైన అజ్ఞానులు ప్రభువా, మీరిచ్చిన పరలోక జ్ఞానం చొప్పున కొద్ది సంగతులు నీ పిల్లలకు నైనా తెలియజేస్తుండగా పరిశుద్ధాత్ముడా మీరు అభిషేకించి నివాసం చేయండి, ఉండండి ప్రభు. స్థిరమైన స్థావరాన్ని మీరు ఏర్పరచుకున్నారు ప్రభు, దాని కొనసాగింపు ఇంకను ఉపయోగపడి చేయండి. ప్రశస్తమైన వెలుగు చేత నన్ను మమ్మను సంధించండి నాయన ప్రభు, చూపించి బలపరచమని యేసునామములో అడుగుతున్నాను పరమ తండ్రి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, రూపాంతరపు ఆదివారంలోనికి మనము వచ్చేసాం. చాలా అద్భుతం. ఈ రూపాంతరము ప్రభుని రూపాంతరం, ఈ రూపాంతరపు ఆదివార దినాన ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సంఘ క్యాలెండర్ ప్రకారం మనకి 52 వీక్స్ ఉంటాయి. 52 వీక్స్ అంటే
52 ఆదివారాలు. ఇందులో 12 ఆదివారాలు పాస్టర్ గారు మన మంచిగా వస్తారు. నెలకి ఒక ఆదివారం. ఒక 10 ఆదివారాలు ఎవరైనా వచ్చినా స్త్రీ సమాజం ఆదివారం, సంగీత స్కూల్ ఆదివారం, వృద్ధ ఆదివారం, ఇలా సంవత్సరంలో ఒక 10 ఆదివారాలు తీసేసిన ఇంకెన్ని ఆదివారాలు ఉంటాయి? 28 ఆదివారాలు మనకి ఉంటాయి. ఇంకెన్ని ఆదివారాలు ఉంటాయి? అది నేను ఖచ్చితంగా మీ మధ్యలో వస్తే 28 ఆదివారాలు మీ మధ్యలో నేను ఉంటాను. వాటి సందేశాన్ని ప్రభు నాకు ఇచ్చినటువంటి వర్తమానం, ప్రభు పాద సాన్నిధ్యంలో మోకరిల్లి, ప్రభు ఈ ఆదివారం నీ ప్రజలతో నీ పిల్లలతో నువ్వు ఏమి మాట్లాడడానికి ఇష్టపడుతున్నావో ఆ వాక్యాన్ని ఇవ్వు ప్రభు అని ప్రభు పాద సాన్నిధ్యంలో కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు ఇచ్చే వర్తమానాలే మీకు చెప్పడం జరుగుతోంది. ఎవరో చెప్పిన వర్తమానాలు, ఎవరో చెప్పినట్టు రాసినటువంటి పుస్తకాల్లో ప్రసంగాలు, రెడీమేడ్ ప్రసంగాలు కాదు. ప్రభు సన్నిధిలో మనము యేసు ప్రభు వలె తేజరిల్లు పర్యంతము మోకాళ్ళ అనుభవం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన అవసరత అది సేవకుడికైనా, గొప్పవారికైనా, గనులకైనా, ఎవరికైనా అదే సరైనదని నేను మనవి చేస్తున్నాను. సొలొమోను వంటి మహాచక్రవర్తి జ్ఞాన సామర్థ్యం కలిగిన వాడు, జ్ఞానాన్ని అభ్యాసం చేసిన వాడు. ఆయన కూడా దేవుడి సన్నిధిలో ప్రణమిల్లి మోకరించి ప్రార్థించిన అనుభవం. తన తండ్రి అయిన దావీదు, దైవజనుడైన మోషే, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము, తన కొడుకైనటువంటి ఇస్సాకు, తన కొడుకైనటువంటి యాకోబు, తన కుమారులైనటువంటి ఇశ్రాయేలు 12 మంది, ఇలా జాబితాను మనం చూస్తే అందరూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించిన వారే. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం కూడా అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మన నేపథ్యాల గురించి, మన అనుభవాల గురించి, మన సాక్ష్యాల గురించి చెప్పవలసి వస్తే మన సాక్ష్యము ఏమై ఉంది, మన సాక్ష్యము మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం అనే విషయాలు మనం ఈ దినాన ధ్యానము చేయబోతున్నాము అనే సంగతిని మరొకసారి ప్రత్యేకంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకే పాడుకుందాం. పర్వత శిఖరపు అనుభవము, రూపాంతరపు అనుభవము, పర్వత శిఖరపు అనుభవము, రూపాంతర అనుభవము, ప్రభుయేసుతో ఏకాంతము, ప్రభుయేసుతో ఏకాంతము కూడా అంటారు. పరిశుద్ధుని ప్రతిరూపము, పరిశుద్ధుని ప్రతిరూపము, పర్వత శిఖరపు అనుభవము, రూపాంతరపు అనుభవము, దేవాది దేవ నీ దివ్య రూపం, నీ జగతానియే నాయక నిండెను, దేవాది దేవ నీ దివ్య రూపం, నీ జగతానియే నాయక నిండెను, నీ సౌందర్యమే నా ఆకాంక్షగా, నీ సౌందర్యమే నా ఆకాంక్షగా, జ్యోతి మరుడేసు, నీ జ్యోతి మరుడేసు,
మన సంఘాల్లో రూపాంతర ఆదివారం దినాన్ని ప్రత్యేకంగా పాడే స్పెషల్ సాంగ్స్ పర్వత శిఖరపు ఏ ఆదివారం రూపాంతర, దాని గురించి చెప్తా. రూపాంతర ఆదివారం దినాన్న భక్తులు రాసిన పాటలు పర్వత శిఖరపు అనుభవం, రూపాంతరపు అనుభవం, మార్పు చెందిన అనుభవం. మార్పు చెందినవాడు ప్రభువుతో ఏకమై ఉంటాడు. అదే అంటాడు పర్వత శిఖరపు అనుభవము, రూపాంతరపు అనుభవము, ప్రభుతో ఏకాంతం. పరిశుద్ధుని యొక్క ఆయనతో సహవాసం చేస్తే ఆయన రూపం ఎవరికి రావాలి? మనకు రావాలి. ఆయన రూపం మనలో ఉందా? ఆయన రూపము మనలో కనబడుతుందా? ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. సిస్టర్ స్వర్ణలత సినీ నేపథ్య గాయని, చెన్నైలో కోటాను కోట్ల వేల మంది ఆస్తులు టీ నగర్, చెన్నై టీ నగర్ అనే ప్రాంతంలో వారికి చాలా ఆస్తులు కలిగి ఉన్నారు. వారి కొడుకులందరూ ఇప్పుడు దేవుని పరిచర్యలు ఉన్నారు. కొంతమంది ఫిలాన్స్గా మొన్నటిదాకా పాత్రలు పోషించారు. ఇప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టుకుని వారు సిస్టర్ స్వర్ణలత, ఆమె ఆ దినాల్లో విశ్వవాణి రేడియో, ఎంతమంది తెలుసు విశ్వవాణి రేడియో? చెప్పండి, విశ్వవాణి రేడియో తెలియదా? రేడియో తెలుసని రేడియోలో ఆరోగ్యమూర్తి గారు ప్రేమధార, ఏ ధార, తర్వాత జోషి అని కూడా ప్రేమధార అనే కార్యక్రమంలో చాలా సంవత్సరాలు అధ్యయన బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు వర్తమానాలు ఇస్తే ఎక్కువగా ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ప్రేమ ద్వారా అనే రేడియోలో ఆయన ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. పెద్దోళ్ళకి తెలుస్తుంది. శివ రేడియో అని శ్రీలంక నుంచి టెలికాస్ట్ అయ్యేది. జి జాన్ గారు, ఏ జాన్ గారు? జి జాన్ గారు. ఆయన ప్రసంగాల్లో ఎక్కువగా రూపాంతర సందేశాలు ఆయన అందిస్తూ ఉండేవారు. జి జాన్ గారు. ఆయన మరణం కూడా ఎలాగంటే, ప్రభు ఉదయం జాను నువ్వు నా సన్నిధికి వచ్చారంటే వెంటనే చక్కగా స్నానం చేసి, రియల్ జరిగిన సంగతి, స్నానం చేసి షూట్ వేసుకుని పాస్టర్ గారిని రమ్మని కమ్యూనియన్ తీసుకుని పాటలు పాడుతూ వాళ్ళ పిల్లలందరికీ చెప్పారు, ప్రభు నన్ను పిలుస్తున్నాను, నేను వెళ్తాను, నా గురించి బాధపడకుండా అని చెప్పి ఆ ఉదయమే సమాధి కూడా పెట్టి ఆర్డర్ ఇచ్చేసి చెన్నై ఆయన బెంగళూరులో చక్కగా అన్నీ రెడీ చేసుకుని సాయంత్రం 6 గంటలకి ప్రభు సన్నిధికి జి జాన్ గారు, ఆయన స్వరం చాలా బాగుంటుంది. రేడియోలో టెలికాస్ట్ అయ్యేది. అదే టెలికాస్ట్లో ఏడి సింగమణి గారు మాట్లాడేవారు. శ్రీలంక రేడియో, ఏ రేడియో మీకు తెలియదులే, శ్రీలంక రేడియో, దాన్ని శివ రేడియో అంటే దాన్ని ఇప్పుడు శ్రీలంక, మన మ్యాప్లో కూడా కింద ఇలా ఉండి ఏముంటుంది, శ్రీలంక అనే పేరు ఇప్పటికి కూడా ఉంది అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దినాల్లో ఈ పాట కూడా బాగా పాడుతూ ఉండేవారు. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా. ఎంతమంది తెలుసు రెండు పాటలు? తెలుసు ఒకసారి చేయొద్దండి. మీరు పాడిన వాళ్ళు రెండు పాటలు నాకు తెలుసు అని వాళ్ళు చేయొద్దండి. ఎవరికి తెలీదు. మనము కప్పులో నూతులో పడి కప్పులాగా అలా ఉంటే కాదు, నేపథ్యం తెలియాలి, ఉద్దేశం తెలియాలి, దేవుడి సంకల్పం తెలియాలి, దేవుడి చిత్తం తెలియాలి, దేవుడి ప్రణాళిక తెలియాలి. గిరి తీసుకుని ఆదివారం అనుకున్నాను ఇలా కొట్టడం, ఇలా కొట్టడం ఈ కాదు. ప్రభు ఏమన్నారు?
నాయందు నిలిచి ఉన్నవాడు నాకంటే గొప్ప కార్యములు చేయదు. సంఘం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే సమయం ఆసన్నమైంది అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆసన్నమైందని క్రీస్తేసు వెంటను కొండపైకి ఎక్కుము, సూర్యుని వలె ప్రకాశింపబోవు వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను. పడండి. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఎత్తైన కొండ మీద యేసుప్రభు వారు ఏం పొందారు? రూపాంతరం పొందారు. దానిని మనం ఏమన్నాము? రూపాంతరపు అనుభవం, రూపాంతరపు ఆదివారము అని. ఇందులో దీన్ని రూపాంతరాలు ఇంగ్లీష్లో ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫిగరేషన్ అనగా రూపము మారటం, ట్రాన్స్ఫర్మేషన్ మార్పు చెందటం. అర్థమైందా అమ్మా? మీరు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడి సన్నిధిలో చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. అబ్బాయి ఎత్తిపోతాడు అన్నమాట. ఎత్తినియే ఏం చెప్తున్నాడు? ఎత్తిపోతాడు. మీరు జాగ్రత్తగా అశ్రద్ధగా ఉంటే అదే జరుగుతుంది ఇప్పుడు సంఘాల్లో. ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్ఫిగరేషన్. ఫిగర్ అంటే ఫిగర్ బ్యూటిఫుల్ అంటారు. ఆ ఫిగరు మీరు మరి ఎక్కడికి వెళ్ళిపోయినా అభ్యసుకోండి. ఆ ఫిగర్ చాలా అందంగా ఉంది అంటే ఆ రూపం. ఫిగర్ అంటే ఏంటి? రూపం. ఆ రూపం చాలా అందంగా ఉంది. ఆ రూపం అందమైనటువంటి ఆ రూపం ఒకప్పుడు మన కొరకు సొగుసైనను స్వరూపమైనను లేకపోతే అందహీనుడిగా మారిపోయిన రూపం నా యేసయ్య రూపం. ఒకప్పుడు అసలు ఆయన రూపం ఎలాంటిది? ఎలాంటిది ఆయన రూపం? ఎలాంటిది చెప్పండి? దగదగా మెరుగుచున్నటువంటి సూర్యకాంతి వలె ఆయన రూపాన్ని ఎవరు చూశారు? మోషే చూడటం ఏంటమ్మా? ఎవరు చూశారు? మీరు బైబిల్ చదువుతున్నారు కదా. పేతురు, యోహాను, యాకోబు. బైబిల్ ఒకసారి మూలవాక్యంగా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి పత్రిక వాక్య భాగంలో అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఉత్తరం. దీని గురించే వాక్యం మనకు కొంచెం ఆలస్యం అవుతుంది. 4వ అధ్యాయము 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములో ప్రకాశించను కనుక మేము మమ్మును గురించి ప్రకటించుకొనుట లేదు కానీ యేసుక్రీస్తుని గురించి ఆయన ప్రభువనియు మమ్మును గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకొనుచున్నాము. ఒక వ్యక్తి నేను దేవుని దాసుడను, ఒక వ్యక్తి నేను సర్వెంటును, ఒకడి వ్యక్తి నేను పరిచారకుడును అని ఎప్పుడు గ్రహిస్తాడు అంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు, ఆత్మ హృదయంలో ప్రకాశించినప్పుడు తానెవరో అతనికి అర్థమవుతారు. తానెవరో తాను అర్థమవుతూ ఉంటారు. ఇక్కడ మూలవాక్యాన్ని మనం తీసుకున్న అంధకారములో నుండి వెలుగు ఏమైందంట? ప్రకాశించింది. ఒకప్పుడు యేసు ప్రభు వారు వెలుగులోనే ఉండేవాడు.
ఎందులో ఉండేవాడు? వెలుగులో ఉండేవాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేవాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా ప్రియమైనటువంటి మోరల్ వాల్యూస్ అంటారు దీన్ని. అంటే నీతి నియమాలు అనే మాటను కూడా నేను మీకు చెప్పదలిచాననే సంగతిని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, రేపు జనవరి 26వ తారీఖు భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. ఆంగ్లేయులు భారతదేశాన్ని 1947 ఆగస్టు 15వ తారీఖున వారు విడిచిపెట్టడం, స్వతంత్రం ఇవ్వడం, ఇచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన భారతదేశానికి ఏం కావాలి? నడిపించుకోవడం. రాజ్యాన్ని, దేశాన్ని పరిపాలించంటే పరిపాలన గ్రంథం కావాలి. క్రైస్తవుడు చేతిలో ఏముండాలి? క్రైస్తవుడిని నడిపించేది ఏంటి? వాక్యం. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా పాదములకు దీపము. ఆయన వాక్యం మనకి ఏమైంది? దీపం. ఆయన వాక్యం వింటున్నప్పుడు పరవశించిపోవాలి. పోవాలి. కనుక రాజ్యాంగం మనకి క్రైస్తవుడు, బైబిలే మన రాజ్యమైతే భారతదేశానికి 1947లో ఆగస్టు 15 స్వాతంత్రం ఇస్తే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు డాక్టర్ బిఆర్ భీమ్రావ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారు. ఏ రచన చేశారు? ఈ గ్రంథాన్ని ఎంతమంది రాశారు? ఈ గ్రంథాన్ని ఎంతమంది రాశారు? 40 మంది ప్రవక్తలు రాశారు. దేవసాల వల్ల మిమ్మల్ని ఏమని తింటారు నాకు అర్థం కాదు. చూస్తే అర్థమవుతుందండి, ఇండెక్స్ చూసినా అర్థమవుతుంది ఎవరు రాశారు. పంచకాండాలు 5 ఎవరు రాశారు? మోషే రాశాడు. యెహోవా గ్రంథం, యెహోషువ గ్రంథం ఎవరు రాశారు? యెహోషువ రాశాడు. న్యాయపతులు ఎవరు రాశారు? సమూయేలు రాశాడు. సమూయేలు ఎన్ని గ్రంథాలు రాశాడు? సమూయేలు 1వ గ్రంథం, 2వ గ్రంథం, రాజుల 1వ గ్రంథం, దినవృత్తాంతం, ఇలా సమూయేలు కొన్ని గ్రంథాలు రాశాడు. యెజ్రా గ్రంథం. అలా మీరు ఆ జాబితా చూసినా ఎంతమంది రాశారు? దీన్ని 66 పుస్తకాలు. పాత నిబంధన, కొత్త నిబంధన కలిపి 66 పుస్తకాలని 40 మంది వ్యక్తులు రాసిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అలాగే రాజ్యాంగాన్ని అంబేద్కర్తో పాటు కొంతమంది కమిటీ సభ్యులు కలిసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కొత్త రాజ్యాంగాన్ని నిర్మిస్తే అది పార్లమెంటులో 1950 జనవరి 26వ తారీఖున అది రాజ్యాంగం ఎక్కడికి వచ్చింది? అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి మనకు రాజ్యాంగం అనే చట్టము కింద భారతదేశాన్ని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్ సభ్యులు, అలాగే ముఖ్యమంత్రి, మంత్రివర్గం అందరూ కూడా శాసనాల ప్రకారం, చట్టాల ప్రకారము ఈ సువిశాలమైనటువంటి 140 కోట్ల సువిశాలమైన భారతదేశంలో ప్రజలున్న ఈ ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య దేశాన్ని, ఈ లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యాన్ని రాజ్యాంగ ప్రకారం పరిపాలిస్తుంది ఈ ప్రభుత్వాలు. కొన్నిసార్లు రాజ్యాంగంలో సవరణలు చేసి వీటిని ప్రక్కన పెట్టి మతము అనే దానిలోనికి మనుషుల్ని నెట్టి వర్ణ వివక్షకు గురి చేస్తున్నారు. బ్రాహ్మణుడు తలలో నుంచి వచ్చాడని, క్షత్రియుడు భుజముల నుంచి పుట్టాడని, కాంటాడు పొట్టలో నుంచి వచ్చాడని, శూద్రుడు నిమ్న జాతి వాడు పాదాల నుంచి వచ్చాడని 4 వర్ణాల వర్ణ వ్యవస్థ భారతదేశంలో ఒకప్పుడు
తల్ల గర్భసంచి ఉంటే తల్లకు నీరు వద్దని తల మనకి తలకాయ మనం చూడలేము. తల నీరు పడితే పోసేస్తా తలకాయ చూడగలమా? ఎంత ఉంటుంది అది తలకాయ. భుజంలో గర్భసంచి ఉందనుకోండి, ఎక్కడ భుజంలో గర్భసంచి ఉందనుకోండి, అప్పుడు 9వ మాసం వచ్చేటోడికి భుజం ఇలా ఉంటుందన్నమాట, ఇలా నడుపుతాడు. అర్థమవుతుందా? పొట్టలో కాంటాడు స్టమక్. అక్కడ ఆడి చూస్తే పొట్టలో బాగా ఉంటుంది, అది స్త్రీకి మాత్రమే ఉండేది. దాన్ని గర్భసంచి. అది పురుషుడికి ఉండదు. అది ఎవరికి ఉండదు? పురుషుడికి ఉండదు. కాంటాడు. అది పాదాల్లో చాలా పడతాడండి. పాదాల్లో గర్భసంచి ఉంటుందా మీకు తెలుసా? ఇతిహాసాల్లో కర్ణుడు చెవులు అనుకుంటాడని రాశారు వాళ్ళు. ఎందులో అనుకుంటాడంట? చెవులో గర్భసంచి ఉంటే గోబా అసలు గులుముంటేనే బాధ భరించకపోతాం. చెవు బాధ. హాస్పిటల్కి వెళ్ళి ఈఎన్టీ దగ్గరికి వెళ్ళిపోతే ఆడు వేసి అందులో ఎంత గులుముందో ఏముందో శుభ్రంగా తీస్తారు. మీరు గుడివాడ రైల్వే స్టేషన్లోకి వెళ్తే గులువు తీద్దాం అని ఆడవాళ్ళు సంచేతం తిరుగుతూ ఉంటారు. ఎక్కడ? గుడివాడ స్టేషన్లోనే కనపడతారు. మళ్ళీ ఎక్కడ కనపడరాళ్ళు. గుడివాడ తెలుసా? గుడివాడ తెలియదుంటుందా? ఏం తీద్దామో గులువు తీద్దామని తన ఓసలు ఇచ్చుకుని తొడమే పట్టుకుని మరి ఏం చేస్తారో ఏమో తెలియదు. కానీ ఎప్పుడు తీయించుకోలేదు. చాలా మంది అలా చేస్తూ ఉంటారు. ఆ చెవులో గులువు తీద్దా మనకి ఏదన్నా బ్రష్ తీసుకుని చెవులో నీళ్ళు అయిపోయినప్పుడు తిప్పుకుంటే ఎలా ఉంటుంది? చాలా సమ్మగా, హాయిగా, ఆహ్లాదంగా. ఆ బాధ ఏదో నువ్వు ఒక ఇమోషనల్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒక ఇమోషనల్ క్రియేట్ చేసుకుంటాం. ఏదో తెలియని అనుభూతిని మనము ఆ సమయంలో పొందుతూ ఉంటాం. కానీ గోపులో గర్భసంచి ఇది బాధ మామూలు బాధ కాదు. అసలు గంటాకే మా అమ్మ నాతో చెప్తుంది, వారి బాబు నేను కన్నప్పుడు నేను చాలా బాధలు అనిపించాను. అప్పుడు హాస్పిటల్లో ఎవరైనా నేను హాస్పిటల్లో కూడా కాదు ఇంటికాడే మంత్రసాని నాకు పురుడు పోసిందిరా, నేను చాలా బాధపడ్డానురా. నేను కన్నప్పుడు నాకు 12 మందిరా. నేను కన్నప్పుడు నిన్ను పుట్టినప్పుడే ఊరోళ్ళందరూ వచ్చి పెంటలో దొల్లించారురా నిన్ను. పెంటలో ఎందుకు చచ్చిపోతున్నారు కదా, అప్పుడు ఆచార ప్రకారంగా పెంటలో దొల్లిస్తే ఏదో బతుకుతాడని చెప్పి పెంటలో దొల్లించి ఏయో చేసాంరా తెలియక. ఆచారం, లోకాచారం ఏవో చేశామని చెప్పి మా అమ్మ నా జన్మల గురించి చెప్తూ ఉంటుంది. ఆమె పడిన ప్రసవ వేదన వర్ణతీయము అని చెప్పింది ఆ దినాల్లో. ఈ దినాల్లో కూడా ఇప్పుడు ఆ బాధ తెలియకోకుండా ఏం చేంజ్ చేసుకుంటున్నారు? సిజేరియను. బాధే ఉంటుంది కనుక ఆడవాళ్ళు ఇప్పుడు గర్భం ధరించడం, వెళ్ళి కోయించేసుకోవడం. నేను సిస్టర్ని అడిగాను. మొదటి కాన్పులో ఆమెకి సుఖప్రసవం అయింది. ఆ బాధ మొదటి కాన్పులో తొలసూరి కాన్పులో బాధ అనిపించింది కదా. రెండో కాన్పులో సుఖప్రసవం ప్రభు అని ప్రారంభం చెప్తేనే అంటది ఆ చెల్లి, అన్నీ ఆ సుఖప్రసవం వద్దు, నేను సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటాను. మొదటిసారి పడ్డ బాధ నేను ఇంకా పడలేనండి. నాకు సిజేరియన్ ఆపరేషనే కానీ డబ్బులు అయితే అయిపోయి బాగా సంపాదించారు కదా, పర్వాలేదు అని అన్నాడు. నిజంగా రియల్గా కట్టుకలక అది నిజంగా జరిగిన ఆ చెల్లి నాతో చెప్పమాట. ఆ బాధ నేను భరించలేను. ఏ ఆపరేషన్ ఏం చేసుకుంటాను? ఆ మొత్తిచ్చేస్తాను. ఆ మొత్తిచ్చేస్తే ఏమీ తెలీదు. ఇప్పుడు అన్ని జిప్ ఆపరేషన్లు అవి వచ్చేసి ఏమీ ఇబ్బంది లేదు. అన్ని 24 గంటల్లో లేచి నడపంటున్నాడు డాక్టర్, అన్ని శుభ్రంగా తినమంటున్నాడు, ఇబ్బంది లేదు. అంటే మనిషి బాధను అనుభవించడానికి ఇష్టపడలేదు. నేను చెప్పాలనుకున్న మాట, పెయిన్ అనేది, నొప్పి అనేది పొందడానికి, శ్రమలు సహించడానికి, శ్రమలు అనుభవించడానికి ఎవరు కోరుకోవట్లేదు. కానీ మన ప్రభువైన యేసయ్య రూపాంతరం కొండ మీద ఆయన నలిగిపోతున్నాడు. ఆయన తండ్రితో మమేకమైపోయాడు. రూపాంతరపు కొండ మీద ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రాలు హిమమంత ధవళముగా ప్రకాశించే లోకంలో ఏ చాకలి వాడు అలాగా వాటిని ఉతకలేడు. మోషే ఏలియా వచ్చారు. ఎవరు వచ్చారట? మోషే ఎవరు? పాత నిబంధన కాలం
మంచు చూడండి మీరు, కాశ్మీర్లో పడుతూ ఉంటారు. యుక్రెయిన్ అంతా మంచే. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు మంచు కురిసే వేళలు, సమయం, కాలం. ఇజ్రాయెల్ దేశంలో హెర్మోను పర్వతం, ఇది లెబనానుకుని యెరూషలేముకుని మధ్యలో ఉన్న ఒక ఎత్తైనటువంటి కొండ ప్రాంతము అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ హెర్మోను పర్వతం మీదకి యేసు ప్రభు వారు మత్తయి గారు 17వ అధ్యాయంలో 6 దినాలను రాశారు. మార్కు గారు 9వ అధ్యాయంలో కూడా 6 దినాలను రాస్తే, లూకా గారు 9:31లో 8 దినాలను రాశాడు. మీరు 3 వచనాలు ఒకసారి చూడండి. ముందుగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అంత చెప్తారా? మహిమను ధరించి దిగి వచ్చెదవు నాకాశమే, మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చెదవు నాకాశమే, వెల్పులలోన బహుగణుడవు నీవు, విజయ విహారుల ఆరాధుడవు, విజయోత్సవముతో ఆరాధించెదను, అభిషక్తుడవు నీవని, ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా, జీవపు దాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు, జీవన యాత్రలో అండగా నిలిచి తండ్రివి నీవే ప్రభు, జగముల నేలే మహిమాన్వితుడా, నాయన నీ కృపను, జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని. మహిమను ధరించిన యేసయ్య అసలు రూపమేమిటో తన శిష్యులకు ఆయన చూపించాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో మోషేయు ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో ఎవరికి మాట్లాడుచుండెను. కనబడి? మీరు చెప్పకపోతే నేను మానేస్తాను అంతే. ఎవరికి కనబడి? ఆయన అంటే యేసు ప్రభువుకి కనబడి మాట్లాడుచుండెను. అప్పుడు పేతురు ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదురని. ఏం కడతాడంట? పర్ణశాల. పర్ణశాల అంటే అర్థం ఏంటిలా చెప్పాలి. మీకు బాగా తెలుసు కదా. పర్ణశాల అంటే అర్థం ఏంటి చెప్పాలి. పర్ణశాల అంటే వాటి మీనింగ్ చెప్తారా? పర్ణశాల, పర్ణశాల, పర్ణము. పర్ణము అంటే ఆకుల ఇల్లు, ఆకుల ఇల్లు, ఆకులతో కట్టిన ఇల్లు లేదా కుటీరం. రామాయణంలో శ్రీరాముడు సీత కొరకు ఏం కట్టాడు చెప్పండి? రావణాసురుడు ఆ పర్ణశాలలో ఉన్నటువంటి సీతను రావణాసురుడు ఎక్కడికి ఎత్తిపోయాడు? లంకకి ఎత్తిపోయాడు. అదే శ్రీలంక. అరే మీకు తెలీదా? ఏ లంక అది? శ్రీలంకకి ఎత్తుకుపోయాడు. సేతు సముద్రం అని ఒకటి ఉంది తమిళనాడులో. ఏ సముద్రం? సేతు సముద్రం. ఒక రాళ్లతో తమిళనాడులో సముద్రం ఈ పక్క నుంచి శ్రీలంక అవతలకి రాళ్లతో ఒక బ్రిడ్జినే నిర్మించుకెళ్తారంట. ఎవరు? అప్పటికి
పేరు చెప్పకూడదు. వాళ్ళు అది ఇప్పుడు చారిత్రకంగా నిలబడలేదు. కానీ ఇశ్రాయేలు ఫరో సైన్యం తరుగుతున్నప్పుడు ఎర్ర సముద్రం ఎక్కడైతే దాటారో అక్కడ ఎప్పటికీ కూడా ఫరో రథాలు సముద్రం అడుగు భాగం దొరికాయి. రియల్ ఫ్యాక్ట్ అది. ఎప్పుడు కూడా వాటి గుర్తులు, వాటి నమూనాలు ఎర్ర సముద్రం అడుగు భాగంగా ఇనుప రథాలు, రౌతులకు సంబంధించినటువంటి బోట్స్ ఇప్పటికి కూడా ఎర్ర సముద్రాన కనబడుతూ ఉన్నాయి. టైటానిక్ షిప్ ఎప్పుడో మునిగిపోయింది. ఇప్పటికి కూడా షిప్ యొక్క నమూనా సముద్ర గర్భంలో ఎప్పటికి కూడా అక్కడికి వెళ్ళి మరి కొంతమంది చూద్దాం అనుకుంటే ఆ దరిదాపుకి వెళ్ళేసరికి అది ఏమైపోయింది, పేరుపోయింది. ప్రెషర్ని తట్టుకోలేక పేరుపోయింది. సబ్మెరైన్ ఎలా ఉంటుందా? సబ్మెరైన్ జలంతరిగా అంటారు దాన్ని. సబ్మెరైన్ చెప్పండి, ఎక్కడ వెళ్తుంది? కంటికి కనబడుతుందా? కానీ కింద పయనిస్తుంటారు. సముద్రం భూగర్భంలో అది ఎలా ఉంటుంది? పయనిస్తూ ఉంటుంది. నావిగేషన్ అని ఉంటుంది, రాడార్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా అది కింద నుంచి ఎలా ప్రయాణం చేస్తూ ఉంటే దాంతో కూడా యుద్ధం చేస్తారు. 1971లో పాకిస్తాన్ సబ్మెరైన్ విశాఖ డాల్ఫిన్ కొండల దాకా వచ్చేస్తే విశాఖపట్నం షిప్ యార్డ్ అని ఉంది. ఏ యార్డు? షిప్ యార్డ్, నౌకాశ్రయం అని ఒకటి ఉంది. ఎక్కడ? విశాఖపట్నంలో. తెలుసా? ఉందని తెలుసా? కనీసం చూడకపోతే ఉందా? అక్కడ నౌకలన్నీ తయారు చేస్తారు. అక్కడ దాకా వస్తే పైకి వచ్చే సమయంలో జాలర్లు చూసి సైన్యానికి ఇస్తే ఇందిరాగాంధీ చెప్తే ఇందిరాగాంధీ వెంటనే తీసుకెళ్ళి బాంబులు వేస్తే సబ్మెరైన్ కాస్త ఏమైపోయింది, విచ్ఛిన్నమైపోయింది. ఆ యుద్ధంలో భారతదేశం పాకిస్తాన్ మీద విజయాన్ని పొందింది. ఎందుకు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చరిత్రను మనం వర్గీకరించలేము. చరిత్రకు బైబిల్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ తాబోరు పర్వతం మీద ఆయన పొందుతున్నప్పుడు, రూపాంతరం చెందుతున్నప్పుడు ఆయన ముఖం మారిందంట. ముందేం మారింది? అయింది ముఖం మారి, అసలు రూపు, ట్రాన్స్ఫిగరేషన్, మార్పు చెందిన ముఖం. నువ్వు ఎన్నాలైంది మార్పు పొంది మార్పు చెందిన ఫలాలు నీలో కనపడుతున్నాయా? వారు చూసేసరికి వాళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారంట? మోషే ఏలియాలు మాట్లాడుతున్నారని పేతురు, యోహాను, యాకోబుకి ఎలా తెలిసింది మీరు చెప్పాలి. ప్రశ్న అర్థమైందా రమ్య? ఏంటి, ఏం చెప్పాను? బైబిల్ దీవించు ఆసక్తి, అది కాదు బైబిల్. దేవుడు కొన్ని మర్మాలు సంఘానికి ఇచ్చాడు ఆయన వినటానికి. ఈ మోషే ఏలియాలు ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుతో మాట్లాడుతుంటే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. వస్త్రాలు తల మెరిసిపోతున్నాయి. అర్థమవుతుందా? మోషే ఏలియాలు ఆయనతో మాట్లాడుతున్నారు. పేతురు ఏమంటున్నాడు? మోషేకొకటి, నీకొకటి, ఏలియాకొకటి కడతానంటున్నాడు. మోషే ఎవరు? ధర్మశాస్త్రం ఇచ్చింది. అంటే యూదులకు ఏం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు. ఏలియా ఎవరు? అహాబు కాలంలో బయలు ప్రవక్త 450 మందిని చంపినవాడు, దుర్బోధకుల్ని హతం చేసినవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు దేవుడు అని నిర్ణయించుకోలేని సందిగ్ధంలో విమర్శలుగా రెండు తలంపుల మధ్య తడబడుతున్నప్పుడు ఏలియా అంటాడు, యెహోవా దేవుడు ఎవరు? బయలుదేవతో ప్రత్యేకమైన ఇలా ముందుకు రండి, కమాన్ అన్నాడంతే. దేవుడు పక్షంగా ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు, బయలు పక్షంగా ఉన్న ఇశ్రాయేలు అందరూ పక్కన వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు మీరు బయలును మీరు ఆరాధించండి, ఒక ఎత్తును
కట్టెల మీద పెట్టండి, నీళ్లతో ఆ కందకాన్ని నింపేయండి, ప్రార్థన చేయండి, మీ బయలు వచ్చి దాన్ని దహించేస్తే బయలే నిజమైన దేవుడు. మీరు రాజుల మొదటి గ్రంథం 17-18 అధ్యాయుల విషయాన్ని చెప్పేవన్నీ చదవడానికి సమయం కాదు కనుక నేను చెప్పట్లా. అప్పుడు వాళ్ళందరూ బయట అన్నారు. కాసేపు అయిన తర్వాత ఇంక ఎగటం ప్రారంభించారు. ఏం చేస్తున్నారు? ఎగటం ప్రారంభించి చాకులు తీసుకుని ఇలా చీరేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? బాడీని చీరేసుకుంటున్నారు. ఏం వచ్చేస్తుంది? బ్లడ్ వచ్చేస్తుంది. అయినా బయలు ఎక్కడ ప్రత్యక్షం కాలేదు. ఈయన అంటారు, ఏరియా గారు అంటారు, ఆడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో లేపండి, ఆడు నిద్రపోతున్నాడేమో లేపండి, ఏం చేస్తున్నాడంటే తింటున్నాడేమో, తింటం అయ్యిందో లేదో చూడండి అని ఎంగిగా ఏరియా బయట ప్రవక్తలు అన్నాడు. వాళ్ళకి ఇచ్చి చాలా సమయం ఇచ్చాడు, ఎగురుతున్నారు. ఏమి జవాబు లేదు. అందరిని రమ్మన్నాడు. అప్పుడు దావీదు పితరులు చేసినటువంటి బలిపీఠం ఏమైపోయింది? కూలద్రోయబడింది. వెంటనే ఏలియా రాళ్లను తీసుకుని పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. ఏం కట్టాడండి? బలిపీఠాన్ని కట్టి కట్టెలను పేర్చి ఎద్దును వధించి కందకు చుట్టూ ఇంచుమించు 4 అడుగుల లోతు కందకాన్ని చుట్టి తవ్వి ఇలా ఈ దేవుడు ఇది బలిపీఠం చుట్టూ ఏం తవ్వేశారు? చెరువుల కందకాన్ని తవ్వేశారు. దాని నిండా ఏం నింపేశారు? నీటితో నింపేశారు. చుట్టూ తిరిగి ఏముంది? నీరు ఉంది. ఈ ఎద్దు మీద ఈ కట్టెల మీద భయంకరమైనటువంటి వాటర్ పోయబడింది. అలా వాటిని తడిపేశారు. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని ఆ మందసం మీదకి చెప్పండిలా దేవుడు హల్లెలూయా. మన దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు. మన దేవుడు తన మహిమని వెల్లడిపరిచిన దేవుడు. తన వెలుగును ప్రకాశింపజేసిన దేవుడు. మన రూపాంతరం అనుభవంలోనికి మార్చాలని కోరుకున్న దేవుడు. ఎప్పుడైతే వెలుగు అగ్ని దాని మీదకి వచ్చిందో అంతా కూడా ఏమైపోయింది? డ్రై అయిపోయింది. మాంసం అంతా దహించబడింది. కట్టెలంతా కాల్చబడ్డాయి. ఏమి లేదు, మందస్సు మాత్రమే మిగిలింది. ఇలా పారిపోతున్నారు. ఎవరు? బయలు ప్రవక్తలు. అప్పటి వరకు అసలు ఏసు దేవుడు కాదు, ఏసాయ ఎవరోలే, యెహోవా ఎవరోలే, ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన మోషే ఏంటి, అదేంటి, ఇదేంటి అన్నవాళ్ళు ఈ 450 మంది పారిపోతుంటే 7,500 మంది వాళ్ళు రౌండప్ చేసేసారంతే. ఏం చేసేసారు? రౌండప్ చేసేసారు. చేయమని చెప్పింది ఎవరు? ఏలియా. రౌండప్ చేసి దొరికినోడిని పట్టుకొస్తే పంట దగ్గర తీసుకెళ్ళి ఖడ్గం దేని తీసుకున్నారు? కత్తితో ఒక్కొక్కరు తల శిరఛేదనం చేయబడింది. అంటే తడబాటులో ఉన్నటువంటి పరిస్థితులు, తడబాటులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఆ దినాన ఎవరు దేవుడు తెలుసుకున్నారు చెప్పండి? ఇప్పుడు ముగింపులోకి వచ్చేసారు. పేతురు, యాకోబు, యోహాను. మోషే ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. మోషేకి ధర్మశాస్త్రం దేవుడు ఎక్కడిచ్చాడు? సీనాయి పర్వతం దగ్గర. ఎన్ని దినాల తర్వాత ధర్మశాస్త్రాన్ని పట్టుకుని మోషే కొండని కింద వచ్చాడు? అర్థమవుతుందా? బైబిల్ అంటే పట్టుకోండి. ఎన్ని దినాలు? ఏం పట్టుకుని వచ్చాడు? శాస్త్రాలు కలిగిన 10 ఆజ్ఞల పలకలు, దేవుడు తనతో చెప్పిన ధర్మశాస్త్రాన్ని అంతటిని తీసుకుని వచ్చి ఎక్కడికి వచ్చాడు? పాలెము వెలుపల ఉన్న సీనాయి పర్వతం కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు దగ్గరికి మోషే కొండ దిగి వచ్చాడు. వస్తూ ఉంటే మోషే ముఖం ఎలా ప్రకాశిస్తుంది చెప్పండి? సూర్యుడి వలె ప్రకాశిస్తుంది. ఎక్కడుంటే ఇప్పుడు యేసు ప్రభు వారి ముఖం పోయిన ఆదివారం కూడా నేను చెప్పాను. నాలాంటి ప్రవక్త మీలో నుండి ఒకటి వచ్చిన. ద్వితీయోపదేశంలో 18:5 ఏమంటారు? నాలాంటి ప్రవక్త మీలో నుండి ఒకటి వచ్చిన. ఆయన మాట మీరు వీళ్ళు మోషే ఏలియా మాట
కోటి, ఏలియా కోటి, మోషే కోటి ఏం కట్టేస్తాడు? పర్ణశాలలు కడతానన్నాడు. పర్ణశాల అని అంటే దానికి మీనింగు పర్ణశాల, పర్ణము అంటే ఆకు, శాల అంటే ఇల్లు అని మనము పరిశుద్ధ గ్రంథంలో దీనినే గుడారాలు అని కూడా బైబిల్లో ద్వితీయోపదేశం లేవికాండం 22:34లోను, ద్వితీయోపదేశం 16:13లోను మనం ఈ విషయాలు చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 7:2లో కూడా ఈ పర్ణశాల పండుగ గురించి వివరించబడింది. అయితే పేతురు సహోదరుడు ఆంద్రయ్య ఒకరోజు నతనీయుల దగ్గరికి వెళ్ళి అంటాడు, మోషే ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో ఆయన అనుకున్నారా బాబు? ఆయన ఎవరు? నజరుడైనా యేసు రా అని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయము 43-46 వచ్చిన వరకు ఉన్న భాగంలో మేము మెస్సీని కనుక్కున్నాం. అంటే యూదులకి ఏం తెలుసు చెప్పండి? చెప్పండి ధర్మశాస్త్రం తెలుసు. అందుకే వాడు ఆదివారము ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ఎవరితో చెప్పాడు? జక్కయ్యతో చెప్పాడు. ఎవరు చెప్పారు అంటే జక్కయ్య అబ్రహాము కుమారుడు అంటే జక్కయ్యకి ఏం తెలుసు? ధర్మశాస్త్రము తెలుసు. ధర్మశాస్త్రం క్రైస్తవుడిగా నీకు వాక్యం తెలుసు, కానీ నువ్వు ఇంటిగా బ్రతుకుతున్నావు, జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నావు, అజ్ఞానంగా నువ్వు బ్రతుకుతున్నావు అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక యూదులకి అలాగే మోషే ఏలియాను వాక్యంలో చెప్పబడినట్టుగా వీళ్ళు ఐడెంటిఫై చేశారు. పర్ణశాలలు కడతాము అని చెప్పారు. ఇంతలో ఒక మేఘం వచ్చిందంట. ఏమొచ్చింది? మేఘం వచ్చిందంట. ఆ మేఘంలో నుంచి ఒక శబ్దం వచ్చిందంట. బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు. ఇప్పుడు పంట అది ఎక్కడ? ఆయన పట్టుకోండిరా. ఆయన బాప్తిసం పొందుతున్నప్పుడు నీళ్ళలో ఉన్నప్పుడు వచ్చిన శబ్దం. ఇప్పుడు వచ్చిన శబ్దం ఆయన ఎక్కడ ఉండగా? కొండ మీద ఉండగా. పట్టుకోండి. మొదట మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అంటే నేను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. కొండ మీద శబ్దం వచ్చింది. ఏంటో శబ్దం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు విన్నారు. మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తే యేసు పిలుపు దగ్గర కైసరికి వచ్చాడు. పేతురు నన్ను గురించి అసలు జనులు ఏమనుకుంటున్నారు? మీరు 16వ అధ్యాయం చూడండి. నేను చెప్తాను, నేను చెప్పే మాట అనుకుంటే నోట్ చేసుకుంటే అండర్లైన్ చేసుకోండి. నువ్వేమనుకుంటున్నారంటే ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగాడు. ప్రజలు ఏమనుకుంటున్నావా? కొంతమంది ఏమో ఏలి అనుకుంటున్నారు. ఏలి అనుకుంటున్నారంటే పేతురికి ఎవరి గురించి తెలుసు? చెప్పండి రా. ఏలి గురించి తెలుసు. కొంతమంది పేతురు చెప్పండి మాట. కొంతమంది ఏమనుకుంటున్నారు? కొంతమంది ఏమో మోషే అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఆ ప్రవక్త, కొంతమంది ఏమో ఎలియా అనుకుంటున్నాడు అని చెప్పాడు. ఎవరు? పేతురు గారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, చాలా వెరీ గుడ్, బాగా చెప్పు నాయన, ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు. ఎవరిని? అమ్మా రే మీరే పిల్లలతో రాక ముగింపులో వచ్చేసాను. నేను ప్రారంభించి 10 ప్రారంభించాను, 11 అయింది, ముగింపులో వచ్చాను. ఇది చాలా జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ ఎవరు మీకు చెప్పడండి. మీకు ఎవరు చెప్పడు. పరిచారకుడేమో నేనేదో గొప్పగా అనుకుంటున్నాను 2 దినాల్లో. మరి ఎండగడ్డ ప్యారిష్లో 19 సంఘాలండి. ఎన్ని సంఘాలు? 19 సంఘాలు. ఇప్పుడు 4 ప్యారిష్గా చేశారు. కేశవరం ప్యారిష్, గనగపురం ప్యారిష్, ఎండగండి ఒక ప్యారిష్, గోపవరం పిప్పర పక్కన ఉంటుంది, గోపవరం ఒక ప్యారిష్, సరిపెల్ల ఒక ప్యారిష్. ఇలా 3 ప్యారిష్లు వేసేసారు. మాకు 4 సంఘాలు: సాగపాడు, ఎండగండి, ముందూరు, కంకిగూడు. ఎన్ని సంఘాలు? 4 సంఘాలు. 2 సీనియర్ పాస్టర్లు. ఇద్దరికి కలిపి మేము ఇచ్చే జీతం 25,000. ఇద్దరికి కలిపి 2 సీనియర్ పాస్టర్లు. ఒక్కొక్కడు 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసి యూదుల సంఘాల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు
పనిష్మెంట్ అనుకోండి ఏదైనా కావాలంటే సంఘాల్లోకి 4 సంఘాలకి వేశారు. 2 పాస్టర్లు 4 సంఘాల్లో సీఆర్ గారు ఉంటారు. ఒక పాస్టర్ గారు 4 ఆదివారాలు హెడ్ క్వార్టర్లో ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. ఒక పాస్టర్ గారు ఒక ఆదివారం సాగపాడు, ఒక ఆదివారం ముందూరు, ఒక ఆదివారం కండిపూడు. మొదటి ఆదివారం వచ్చేసరికి ఇద్దరు కూడా ఒకే చోటన ఉంటారు. ఇంకా మరలా వీళ్ళు ఒక పాస్టర్ ఆదివారం ఉంటే రెండో పాస్టర్ ఒక ఆదివారం ఇక్కడ కమ్యూనిటీ ఇస్తాడు, ఇంకొక ఆదివారం అలా సంఘాలు తిరుగుతాడు. లాస్ట్ వారానికి అక్కడికి వెళ్ళిపోతాడు. నేను మా మామయ్య గారు ఏసీ ట్రెజరర్ పట్టెం నెల్సన్ గారు 30 సంవత్సరాలు కాకి నతానియాల గారి టైంలో 30 సంవత్సరాలు ఈ ఆంధ్ర లూథరన్ సంఘానికి గుంటూరులో ట్రెజరర్గా పనిచేశాడు. ఇప్పుడు అలుగు శాస్త్రి వాళ్ళ బావగారు పిసి రాజారత్న గారు మనదాకా ట్రెజరర్గా చేస్తే ఇప్పుడు రత్న ప్రకాష్ గారు ఇప్పుడు ట్రెజరర్ గారు ఏఎస్సీని ఏడుతున్నారు. అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఉన్న పాత్రకు షెడ్యూలే తెలియట్లేదు, క్రమం తెలియట్లేదు. నాకు అధికారం ఉంది కదండి, నేను ఎప్పుడు పడితే అప్పుడు వస్తాను అనేవాడు ఒకడు, మధ్యలో వెళ్ళిపోయేవాడు ఇంకొకడు. యేసు ప్రభు వారు కొండ మీద కడితే రూపాంతరం చెందే వరకు ఆయన కొండ మీదే ఉన్నాడు. ప్రభు పాద సారథ్యాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మోషే ఏలీయాను ప్రత్యక్షమగు వరకు రూపాంతరపు కొండ మీద, హర్మోను కొండ మీద, ఆయన కొండ మీదే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మోషే ఏలీయాను వచ్చారు, మాట్లాడారు. ఆ దృశ్యాన్ని ఎవరు చూశారు? 3 శిష్యులు కూడా చూశారు. లూకా గారు 8వ రోజున రాశాడు. లూకా గారు వీళ్ళిద్దరూ 6 రోజులను రాస్తే లూకా గారు 8వ రోజున రాశాడు. మీరు 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ముగింపులోకి వచ్చాడు, త్వరగా చూడాలి. అమ్మా 8వ రోజు చెప్పాను కదా, 9వ అధ్యాయంలో రమారమి ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురు, యోహాను, యాకోబుని వెంట కొట్టుకుని ప్రార్థన చేయడం ఒక ఎత్తైన కొండకి ఎక్కినది. హెర్మోను పర్వతం, తాబోరు పర్వతం, రూపాంతరం కొండని పేరుతో పిలువడుతున్న ఆ కొండ మీదకి ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై జగదగా మనుషులు మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి. వారు మోషే, ఏలీయా అనువారు అని చెప్పి ఎన్నో దినాలు రాశాడు అక్కడ. మరి వాళ్ళిద్దరూ 6 రాశారు, 7 కరెక్ట్. పట్టుకోండి వాక్యాన్ని, పట్టుకోండి ఈ మాటలు. ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు, పేతురు నా బండ మీద నా సంఘమును కడతాను. నువ్వు బాగానే క్యాచ్ చేసావు, నేను ఎవరినో బాగానే గుర్తుపెట్టావు. ఏమని చెప్పాడు పేతురు? వెరీ గుడ్. నీవు సజీవుడు అయిన కుమారుడైన క్రీస్తు అభిషక్తుడువు. కొంతమంది మేమే అభిషక్తుడు అంటున్నారు, అంటే క్రీస్తులు మేమే అని చెప్తున్నారు. చెప్పొచ్చా? మోసేసు చెప్పొచ్చా క్రీస్తు నేనని? మరి చెప్తున్నారు, ఏం చేద్దాం? నమ్మాలి కదా. అదేంటి వాక్య ప్రత్యక్షత అంటే, అదేంటి వాక్య ప్రత్యక్షత అంటే నమ్మకూడదు. నీవు సజీవుడు కదా దేవుని బర్రగా, నీవు ధన్యుడు. ఇదిగో నేను నీ మీదే కడతాను సంఘం, బండ క్రీస్తు అనే బండ నేను కడతానని చెప్పాను. ఈ 2 దినాలు కూడా లెక్కేసుకుని లోక గారు, వైద్యుడైన లోక గారు, బాగా చదవని డాక్టర్ గారు రాసిన సువార్త లూకా సువార్త.
అయిన తరువాత ఆయన పేతురు యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఏం చెందాడట? రూపాంతరము చెందాడు. చివరిగా యెషయాలో రక్షణ అనే వస్త్రం ఇచ్చాడట. ఇంకేమి ఇచ్చాడైనా చెప్పండి. కొరింథీ రాసిన పత్రిక చూసేసాం. 3వ పాఠంలో ఆయన రక్షణ వస్త్రాలని ధరింపజేశాడు. నీకు అది పైబట్ట ధరింపజేశాడంట. రక్షణ వస్త్రాలు తొడుక్కోడు. ధరించడం అంటే చెప్పండిలా, ధరించడం అంటే తొడుక్కోడు, వేసుకోవడం. ధరించడం అంటే రక్షణను మనం వేసుకోవాలి. నీతి ఎవరు? యేసయ్యే. మొరాలిటీ నీతి ఎవడి? నీతి పై బట్ట. ఏ బట్ట? పై బట్ట నాకు ధరింపజేశాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నా దేవుని బట్టి నేను ఏం చేస్తున్నాను? ఉల్లసించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఏం చేస్తుంది? ఉల్లసించుచున్నది. కాగా యెహోవాను బట్టి నా మహానందంతో నేను ఆనందించుచున్నాను. ఆత్మలో మనందరం ఏం చేయాలి? ఆనందించాలి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలు రూపాంతరం దినాన్న మనము రూపాంతరం చెందుదామా? లేచి నిలబడదాం. దేవుడి రూపాంతరాది వారి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఈ లేఖన భాగాలు సామాన్యమైనది కాదు. దేవుడు సంఘ క్యాలెండర్లో రూపాంతరం అని ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరింపజేసిన దినమే ఈ ప్రత్యేక దినం. రూపాంతర ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ఎంతకాలం